బీఎస్పీతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కాకరేపింది. పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిఫారసు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12 లేదా 15న ఆయన హస్తం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కోనేరుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి నడవాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించుకోవడంపై కోనేరు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు తాను ఎంతో గౌరవం ఇచ్చానని, పొత్తు విషయంపై అతనితో మాట్లాడనంత తర్వాత చెప్పలేదని కోనప్ప కోపంగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ వీడాలని నిర్ణయించుకున్న ఆయన నిన్న కార్యకర్తలతో రహస్యంగా సమావేశమయ్యారు. నేడో రేపో ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రవీంద్ర అందిస్తారు. రవీంద్ర గారు చెప్పండి. లహరి, సిర్పూర్ లో ఒక రకంగా చెప్పాలంటే కోనేరు కోనప్ప ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈయనకు ఒక మంచి పేరుంది, క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయనకు కనీసం ఏమాత్రం ఒక మాట కూడా చెప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో చర్చలు దాన్ని ఆయన ఏకీభవించట్లా. ముఖ్యంగా ఏంటంటే ఒక మాట చెప్పి కనీసం నాతో మాట్లాడి చర్చించిన తర్వాత, అది కూడా పైగా సిర్పూర్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. బీఎస్పీ తరఫున పోటీ చేయటం వల్లే కోనేరు కోనప్ప ఓడిపోయారు అనేది కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పాల్వాయి హరీష్ అతను గెలుపొందినటువంటి పరిస్థితి సిర్పూర్ నియోజకవర్గం. ఇలాంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీలో ముఖ్యమైన నేతల పట్ల చాలా కించపరిచే విధంగా మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాంటి వ్యక్తితో మీరు ఎలాగా పొత్తు పెట్టుకుంటారు, కనీసం మనం సింగిల్ గా వెళ్లే పరిస్థితి కూడా లేదా అని చెప్పి కొంతమంది ఆయనతో మాట్లాడినటువంటి తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 12వ తేదీ లేదా 15వ తేదీ, ఈ 3 రోజుల లోపు ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004లో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి సిర్పూర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆయన రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి, మంచి నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అనేది ఆయన మనస్తాపం చెందినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ మాయావతితో చర్చలు జరిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇదేది స్థానిక పార్టీ కాదు కాబట్టి జాతీయ పార్టీ అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వారు మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క సాన్నిహిత్య సంబంధం పట్ల ముఖ్యంగా రాజకీయంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు జాతీయ పార్టీగా మనం పార్టీని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే, అది కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగా కాంతిరామ్ స్థాపించినటువంటి పార్టీ బీఎస్పీ, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కనీసం మనం కొన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు అనేది కేసీఆర్ ఆలోచన. ఇలాంటి సందర్భంలో ఒక రకంగా బీఆర్ఎస్ లో ఈ పొత్తు వ్యవహారం ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తిని కలిగజేస్తుందని చెప్పాలి. కోనేరు కోనప్పతో పాటు మరికొంతమంది క్యూలో ఉన్నారు పార్టీని వీడేందుకు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. ఏ కారణం దొరుకుద్దా, ఏ ఇది ఉంటుందా అని చెప్పి దానికోసం చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి క్రమంలో పార్టీని వీడేందుకు ప్రతి ఒక్కరు సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం, గత 15 రోజుల్లో ముఖ్యమైనటువంటి నేతలు 20 మంది వరకు జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు, కోనేరు కోనప్ప లాంటి ముఖ్యమైనటువంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీలోంచి బయటికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.